పెయింటింగ్ వేస్తూ జీవనం సాగించే కార్మికుడు ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి మంచానికి పరిమితమయ్యాడు. కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్ కు చెందిన అక్కిరాజు సురేష్ ఇటీవల ఒక ఇంటికి పెయింటింగ్ వేస్తూ బిల్డింగ్ పై నుంచి క్రింద పడటంతో వెన్నుపూస విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆదరణ సేవా సమితి నిర్వాహకులు దాతల సహకారంతో ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు బియ్యాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని రవి మాట్లాడుతూ పెయింటింగ్ కార్మికుడు సురేష్ నడవలేని స్థితిలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని, అతనికి భార్యతో పాటు 2 ఆడపిల్లలు ఉన్నారని, రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబం సురేష్ కు జరిగిన ప్రమాదంతో దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈరోజు జ్యోతినగర్ నివాసి అయినటువంటి అక్కిరాజ్ సురేష్ ప్రమాదవశాత్తు పెయింటింగ్ పనిలో భాగంగా బిల్డింగ్ మీదకెళ్ళి పడి తన నడుం విరిగిపోయి స్పర్శ లేకుండా బెడ్ పైనే ఉన్నారు. ఆ విషయం తెలుసుకొని ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు వారికి సహాయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సహాయానికి సహకరిస్తున్నటువంటి సంతోష్ రెడ్డి గారు, సరస్వతి గారు, సంపత్ గారు, అదేవిధంగా వీణా గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఒక్క విషయం చెప్పగానే వాళ్ళు ముందుకొచ్చి మేము వీల్ చైర్ ఇస్తాము, వాళ్ళకు గ్రాసరీస్ ఇస్తామని ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా చిన్న సహాయమే. వారికి ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకున్నా, ఎందుకంటే 2 చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. ఆయన ఇప్పుడు తన చిన్న వయసులో జీవితాన్ని కోల్పోయిండు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ తల్లి విలవిలలాడుతుంది కాబట్టి వారికి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి తన ట్రీట్మెంట్కి కూడా సహాయపడైతే వాళ్ళ జీవితాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సహాయం చిన్నదే, కానీ మేము మా ద్వారా కోరుతున్నాం, మా సంస్థ ద్వారా కోరేది ఏంటంటే మాట సాయం. ఇప్పుడు నేను ఒకరిని అడగడం ద్వారా ఇక్కడి వరకు వీళ్ళు ఈ సామాన్ తీసుకొచ్చారు. అట్లా ఇంకెవరైనా దాతలు ముందుకు రావాలి అని అనుకునేవారు ఈ వీడియో చూసి వచ్చినా కూడా వారికి వాళ్ళ కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నాం. ఆదరణ సేవా సమితి ద్వారా మేము ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో నమ్మకం కలగట్లేదు వీరు చేస్తారా చేయరా అనేది. ఎందుకంటే మేము జెన్యూన్గా చేస్తున్నాము. మేము చెప్పిన ఒక్క మాట ద్వారా చాలామంది ముందుకు వస్తున్నారు. ఇంకా కూడా ముందుకు రావాలి. ఇట్లాంటి వాళ్లకు మీరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కర్రె పావని రవి, ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు. ముఖ్యంగా మరొకసారి చెప్పేదంటే ఈ కార్యక్రమానికి సహకరించిన సంతోష్ రెడ్డి, సరస్వతి గారులకు, సంపత్. నా పేరు సరస్వతి, మా సార్ పేరు సంతోష్ రెడ్డి. ఈరోజు మేము ఇక్కడ రావడానికి గల కారణము ఆదరణ సేవా సంస్థ ద్వారా మేము ఒక 2 కాళ్ళు కోల్పోయినటువంటి సురేష్ గారికి వీల్ చైర్ అందించడానికి గాను ఆదరణ సేవా సంస్థ వారి తరపు నుండి ఇక్కడికి వచ్చాము. ఆదరణ సేవా సంస్థ తరపు నుంచి మేము కూడా ఇంకెవరికైనా సహాయం చేయదలుచుకున్నాము. ఇలాంటి వాళ్లకు మేము ఇక ముందు కూడా సహాయం చేయడానికి ఎప్పటికి కూడా ముందుంటాము.